అందరికీ నమస్కారం. ఇక్కడ చూడండి విస్తరాకులు. ఎవరైనా చనిపోయినప్పుడు పెద్ద కర్మ రోజు ఇలాగా మనకి పత్రాలు ఇస్తారు కదండీ! పత్రాలు ఇచ్చినప్పుడు వాడిన విస్తరాకులనమాట అండి ఇవి. అక్కడ కనీసం ఇక్కడైనా ఎకో ఫ్రెండ్లీగా వాడుతున్నారని సంతోషిద్దామండి. అంటే చనిపోయినప్పుడు ఈ విధంగా ఇవ్వాలని అక్కడ బ్రాహ్మణులు చెప్తున్నారండి. మోదుగా, విస్తరి, అరిటాకులో మాత్రమే ఇవ్వాలని చెప్తున్నారండి. అంటే మన శాస్త్రాల్లో చెప్పబడిందంట. అంతే దాని అర్థం ఏంటండి? అది ఎంతో పవిత్రమైన అర్థం అండి. మనం ఇప్పుడు ఎందుకండి మనం మామూలు మైకా కవర్ ఉన్న వాటిల్లో భోజనాలు పెట్టి అన్నదానాలు చేసి మన ఆరోగ్యాలను ఎందుకు పాడు చేసుకుంటున్నామండి? మన శాస్త్రాల్లో చెప్పండి విస్తరాకులో మనం భోజనం తింటే తప్పా అండి? 30 సంవత్సరాల క్రిందట మనం ఈ విస్తరాకుల్లో కదండీ కోటీశ్వరులు కూడా తిన్నారు. మనం ఎందుకు మర్చిపోయామండి? అది చీప్‌గా ఎందుకు భావిస్తున్నారు? ఎకో ఫ్రెండ్లీగా కొనాలంటే అది చాలా ఖరీదనుకుంటున్నారు. కనీసం ఇలాంటి విస్తరాకులైనా వాడొచ్చు కదండీ! మళ్ళీ ఇక్కడ చూడండి పూజకి మళ్ళీ మామూలుగా మామూలు బఫే ప్లేట్లు మన ప్లాస్టిక్ గ్లాసులు వాడుతున్నారండి. అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అసలు ఇలా చేయొచ్చా అండి? ప్లాస్టిక్‌ని ఇలా ఉపయోగించొచ్చా? కనీసం ఇక్కడ వాడినందుకే నేను సంతోషించానండి.